బెండకాయలతో మీరెప్పుడైనా ఇలా గొజ్జు చేసి తిన్నారా? చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు నాలుకకి ఇలాంటి రుచులు కూడా కావాలి. మరి తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం టమోటాలని బాగా పండినవి 3 తీసుకోండి. అందులోకి 10 బెండకాయలని, 2 పండుమిర్చి, 2 పచ్చిమిర్చిని వేసేసి 5 నిమిషాల పాటు కొద్దిగా వాటర్‌ని వేసి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత వీటన్నిటిని ఫ్యాన్ గాలి కింద చల్లబరిచి, తర్వాత టమోటాల పైన ఉన్న తొక్కుని తీసేసేసుకొని, ఇవన్నీ కూడా ఒక బౌల్‌లోకి వేసుకోండి. ముందుగా మిర్చిని వేసేసుకొని, రుచికి సరిపడా ఉప్పును వేసేసి చేత్తో స్మాష్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బెండకాయలని కూడా వేసేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత టమోటాలని తొక్కు తీసి పెట్టుకున్నాం కదా! వాటిని కూడా వేసేసి ఇదంతా బాగా మెత్తగా స్మాష్ చేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పోపును పెట్టుకున్నాం. కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చిని వేసేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పోపు బాగా ఫ్రై అయిపోయినాక అందులోకి వేసేసి మరొకసారి చేత్తో బాగా కలిపేసేసుకున్నామంటే అంతే. బెండకాయ గొజ్జు రెడీ అయిపోయిందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధానంలో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.